హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేశాను. తక్కువ మసాలాలతో క్విక్‌గా, సింపుల్‌గా అయిపోయేటువంటి మటన్ కర్రీ అనమాట. పిల్లల కోసం అని చెప్పి ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చేస్తానండి. దానికోసం మటన్‌ని బాగా క్లీన్ చేసుకొని, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని, ఆ తర్వాత కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లేదంటే కూర టేస్ట్ అంత బాగోదు. ఘాటు ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ అల్లం పేస్ట్ వాటికి పట్టేలాగా బాగా కలిపేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మటన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మీద కొంచెం సేపు ఉడికించాలి. వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయి ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటాం. అందుకని చెప్పి నేను మళ్ళీ మూత పెట్టేశాను. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఇందాక వేసింది సరిపోదేమో అనిపించింది. అందుకని కొంచెం కారం యాడ్ చేసి చివరిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుందండి. కుక్కర్లో అయితే ఇంకా తొందరగానే అయిపోద్ది. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుందండి. నేను టొమాటోలు, జీడిపప్పు ఏమీ యాడ్ చేయలేదు. సింపుల్గా చేస్తానన్నమాట పిల్లల కోసం. ఇక్కడ మా పిల్లలకి తినిపిస్తున్నానండి. తిను మా చిన్న పాప అండ్ తిను మా పెద్దమ్మాయి. చాలా బాగా తిన్నారు. ఘాటు తక్కువగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.